జీరో టికెట్ వల్ల వస్తున్న పంచాయతీ. ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్తా, చాలా క్లియర్గా ఉన్నది ఇది. మీ అందరికీ తెలుసు, నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో, ఎందుకంటే ఆర్టీసీ అనేది చాలా కీలకం అండి. ఎంత కీలకం అంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా చాలా వరకు 100% వాళ్ళ పోరాటం కూడా ఉంది. ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ డిపోలలో టెంట్లు వేసుకుని నిరసన వ్యక్తం చేయడం, సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం, తెలంగాణ ఉద్యమానికి బస్సులతో తీసుకెళ్లడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో తెలంగాణ ఉద్యమంలో కీరోలుగా పనిచేసిన ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేద్దామనే మంచి ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఉందో దానికి విరుద్ధంగా ఢిల్లీ ఆదేశాలతో భారతీయ జనతా పార్టీ సూచనలతో అప్పట్లో పనిచేసిందనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. అప్పుడు ఎన్నికల కోడ్ను సాకుగా చూపెడుతూ పూర్తి స్థాయిలో కూడా విలీన ప్రక్రియను అడ్డుకట్ట వేసింది అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. వారి వెనుక భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి వచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారమే వారు పనిచేశారనేది వాస్తవమైన విషయం. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేద్దాం, సరే చేద్దాం. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. వీళ్ళని ఎవరైనా ఉచిత బస్సు పెట్టన్నది ఫస్ట్ ఏమన్నా మహిళా సంఘాలు లేదా నా మహిళా సోదరులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరూ వచ్చి రోడ్ల మీదకి ధర్నా చేసిల్లా, లేకపోతే నిరసన వ్యక్తం చేసిల్లా, లేకపోతే రాస్తోరోకో చేసిల్లా, లేకపోతే చెలో తెలంగాణ బస్ భవన్ అన్నారా, లేకపోతే చెలో సెక్రటరియేట్ అన్నారా, లేదా తెలంగాణ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తా అన్నారా? అనలేదు కదా. మరి దీని పథకాన్ని ఎందుకు తీసుకొచ్చిల్లు? వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, అంటే వీళ్ళు ముఖ్యమంత్రి కావాలి, మంత్రి పదవులు రావాలి, వీళ్ళ అధికారంలోకి రావడం కోసం చేసిన ఒక హామీ. ఆ హామీలో భాగంగా ఇప్పుడు భారం ఎవరిపై పడుతుంది? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు నడిపిస్తారు? ప్రజలు నడిపిస్తారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వాన్ని కేవలం వీళ్ళు మానిటరింగ్ చేస్తారు. ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. నేను మొన్ననే చెప్పిన, ఎమ్మెల్యే అనే వ్యక్తి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికి ఆ నియోజకవర్గంలో ఎలాంటి అధికారాలు లేవు. ఆయన ఒక నిమిత్త మాత్రుడు. ఆయనతో పని ఉన్నదంటే ఈ తెలంగాణ రాజకీయాలలో రెండు పనులు. ఒకటి, అసెంబ్లీకి సంబంధించి ఏదైనా బిల్లు ఆమోదిస్తే దానికి ఓటు వేయడం, లేదా ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీలు ఎన్నుకుంటే దానికి సంబంధించిన ఓటు వేయడం. అంతకు మించి ఎమ్మెల్యేకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతోపాటు ఎమ్మెల్యే దగ్గర ఏదైతే ఫండ్ ఉంటుందో అది 5 కోట్ల రూపాయల వరకు ఉంటుందో అది నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేయాలో ఆ ఫండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ కోటాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంపీడీఓలను, ఎంఆర్ఓలను, ఆర్డీఓలను, సిఐలను, ఎస్ఐలను, డీసీపీలను, ఏసీపీలను వీళ్ళందరినీ వీళ్ళ గ్రిప్పులోకి తీసుకొచ్చుకొని ఆ వ్యవస్థను మొత్తం నియోజకవర్గాన్ని మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకెళ్తుంది. నిజానికి వాళ్ళకి ఏం పవర్స్ లేవు. మనల్ని పాలించమని మనం పెట్టుకున్న ఒక జీతగాళ్ళు వాళ్ళు. అయితే వీళ్ళు ముఖ్యమంత్రిగా రావడం కోసం లేదా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం చేసిలు ఉచిత హామీ ఇచ్చిలు. ఇప్పుడు ఏమైపోయింది? ఉచిత హామీ ఇచ్చిన తర్వాత అందరూ ఫ్రీగా పోతారు. ఇప్పుడు బస్సు డ్రైవర్కు సంబంధించి జీతం వెళ్ళాలన్నా, కండక్టర్ జీతం వెళ్ళాలన్నా, బస్సుకు సంబంధించి దీనికి సంబంధించిన డిపో మేనేజర్ అంటే దీనికి సంబంధించిన రిపేర్లు, మరమ్మతులకు ఆ డిపోకు సంబంధించిన మెయింటెనెన్స్ వెళ్ళాలన్నా, దీనిలో డీజిల్కు పైసలు వెళ్ళాలన్నా, దాంతోపాటు వీళ్ళ కార్మికులకు సంబంధించి డిపోలలో ఉండే వాళ్ళకి పైసలు వెళ్ళాలన్నా, వీళ్ళ భవనాలకు పైసలు వెళ్ళాలన్నా, మరి ఏడదేస్తారు ఇవన్నీ? యా నుంచి దేవాలే? ఎట్లా? ఒకసారి చెప్పాలి ముఖ్యమంత్రి గారు. దాదాపుగా ఎంత ఖర్చు తెలుసా? ప్రతి నెల ఎంత లేదన్నా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే 500 కోట్లు కావాలి. దాంతోపాటు ఈ ఫ్రీ ఆర్టీసీ బస్సుకు సంబంధించి నెల 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద పడుతున్న భారం. అంటే మన ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ మీద అప్పు అనేది పెరుగుతున్నది. బారు వడ్డీలు, చక్ర వడ్డీ, ఆ వడ్డీ అంటాం కదా, గట్లనే పెరుగుకుంటూ వస్తున్నది. ప్రతి నెల ఆర్టీసీ అనేది నష్టాల బాటలో నడుస్తుంది. ఇగో లాభాల బాటలు నడుస్తుంది, ఆర్టీసీ అద్భుతంగా ఉన్నదని ఎవరన్నా మాట్లాడితే అది మంత్రియా లేకపోతే పెద్ద మనిషా చిన్న మనిషా నాకు సంబంధం లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నారు. రిలీజ్ చేయకపోతే మరి అద్భుతంగా నడుస్తుందంటే వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మరి అది లేదా ఇది లేదా ఎందుకు చేస్తలేరు అంటే
ఇది నష్టాలలో ఉన్నది. ఆర్టీసీ అనేది నష్టాలలో ఉన్నది. ప్రతి నెల 350 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఏంది ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల. ఇంకొకటి ఏంటంటే వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రతి నెల 500 కోట్ల రూపాయలు కావాలి. కేరళకు పైసలు పంపించడానికి ఉంటే, ఢిల్లీకి పైసలు పంపించడానికి ఉంటే, నా బిడ్డలను సాధడానికి వాళ్ళు 18 గంటలు పనిచేస్తారు, 16 గంటలు పనిచేస్తారు, 12 గంటలు పనిచేస్తారు. కష్టజీవుల శ్రమ దోసుకుంటున్నారు, కానీ కనీసం వాళ్ళకు సాయం చేసే దిక్కు దివాన లేకుండా పోయింది. ఇదే అండి మా తెలంగాణ అద్భుతమైన ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వం గురించి మనం మాట్లాడాలి, ఈ ప్రభుత్వం గురించి మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంకో పక్కన తల్లడిల్లిపోతున్న తెలంగాణ